విజయవాడలో రాజకీయం కేసినేని బ్రదర్స్ చుట్టూ తిరుగుతోంది. కేసినేని చిన్నిపై కేసినేని నాని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. లిక్కర్ స్కామ్ నిందితుడు రాజ్ కసరెడ్డితో కేసినేని చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు. నాని చేస్తున్న ఆరోపణలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. రాజ్ కసరెడ్డితో పరిచయం ఉన్న జగన్ సన్నిహితుడని తెలిసాక వ్యాపార సంబంధాలను కూడా వదిలేసుకున్నట్టు చెప్పారు. తన కంపెనీలన్నీ లీగల్గానే ఉన్నాయన్నారు. సిబిఐ విచారణకు సిద్ధమని 24 గంటల సమయం ఇస్తున్నానని కేసినేని చిన్ని సవాల్ విసురుతున్నారు. కేసినేని చిన్ని సవాల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్లో అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, కేసినేని బ్రదర్స్ మధ్య మరోసారి వార్కు దారితీసిందని చెప్పవచ్చు. ఏదైతే లిక్కర్ సిండికేట్కి సంబంధించి మొత్తం కూడా కేసినేని చిన్ని మీద మొత్తం కూడా కేసినేని నాని ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అయితే దానికి ప్రతిస్పందనగా కూడా కేసినేని చిన్ని సవాల్ విసిరారు. ఏదైతే దాని మీద లిక్కర్ కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఒక లేఖ కూడా రాయడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ కేసినేని శివనాథ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ మీ అన్నదమ్ముల మధ్య మళ్ళీ మరోసారి వారు మొదలైంది అనుకోవచ్చా? మీరు బహిరంగంగా ఇప్పుడు ఒక లేఖ రాశారు, సిబిఐకి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఒక లేఖ రాశారు. ఏంటి అసలు దాని ఉద్దేశం? పూర్ణారు, మీకు అంతకుముందు కూడా ఒకసారి విషయం చెప్పాం. మా ఇద్దరి మధ్య వారికి అతను నా సముజ్జి కాదు. రెండోది, ఇది జగన్ రెడ్డి చిలక పలుకులు, ఆ వ్యక్తితో మాట్లాడిస్తున్న పలుకులు. 2 విషయాలు చెప్తున్నా. మీకు సాక్షి ఏం పలుకుతుందో అదే పలుకు కేసినేని నానియో లేకపోతే ఎవరైతే జగన్ దగ్గర కూలీ పని చేస్తున్న వ్యక్తి, గత 6 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి దగ్గర కూలీ పనిచేసే వ్యక్తి చేసే పసలేని ఆరోపణలు. దానికి నేను సమాధానం ఇవ్వడానికి నేను ఇక్కడ రాలేదు. నన్ను సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చి ప్రచురించారు. మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులను విచారించాలి. ఇదే కదా వార్త. దీంట్లో నేను అడిగేది ఏంటంటే, కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్, వీటికి డబ్బులు తరలించేశాడు చిన్ని. కాబట్టి విచారణ జరపాలని జగన్ చిలక పలుకులు ఈ యొక్క పాలేరుతో, జగన్ పాలేరుతో అనిపించిన వ్యక్తులు. నేను కోరేది ఏంటంటే, సాక్షి పేపర్ కూడా రాశారు కదా, సాక్షి పేపర్ ఎన్నో తారీఖు ఇది రాసింది, ఏదో తారీఖు ఈ మధ్య రాశారు. కాబట్టి ఈ సాక్షి పేపర్లో కూడా 6/5 రాశారు. నేను అడిగేది ఏంటంటే, ఈ కేసినేని ఇంటర్నేషనల్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, దీని ఓనర్లు ఎవరు తేల్చాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా వీటికి భారీ ఎత్తున డబ్బులు వెళ్ళినాయి అని అన్నారు. ఇమీడియట్గా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ కంపెనీలు అమెరికాలో ఉంటే నేను నా సొంత డబ్బులతో మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ చేసి ఈ కంపెనీలకు ఓనర్లు ఎవరో, ఉంటే ఓనర్లు ఎవరు, ఉన్నాయంటే ఉంటే ఓనర్లు ఎవరు, ఎక్కడ ఉన్నాయి, ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎంతెంత డబ్బులు వెళ్ళి అని తేల్చాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ లిక్కర్ స్కామ్ డబ్బులన్నీ ఇవాళ ఇన్వెస్టిగేషను చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ ముమ్మరంగా జరిగే సమయంలో ఈ ఇన్వెస్టిగేషన్ డబ్బులన్నీ కూడా ఒక వ్యక్తి, అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ 4వ నెంబర్ గదికే వెళ్ళినాయి అని ఇవాళ దర్యాప్తులో అందరికీ కూడా సాక్షులు కానీ దర్యాప్తులో ఎంక్వైరీలో ఎవరినైతే విచారిస్తున్నా వాళ్ళందరూ చెప్పేది 4వ నెంబర్ గదిలోకి వెళ్ళింది అని. ఈ 4వ నెంబర్ గదిలోకి వెళ్ళిందనగానే యాజ్ యూజువల్గా జగన్ రెడ్డి అండ్ బ్యాచ్కి భయం మొదలైంది. దీన్ని గతంలో కూడా మనం చూసాం. బాబాయి హత్య కేసులో బాబాయిని హత్య చేసి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూశారో అదే ప్రయత్నంలో భాగంగా గత వారం రోజుల క్రితం, వారం నుంచి 10 రోజుల మధ్యలో హైదరాబాద్లో ఒక చోట సమావేశమై ఈ వ్యక్తులు 4 వ్యక్తులు, మొత్తం 5 వ్యక్తులు సమావేశమయ్యారు. 5వ వ్యక్తి పేరు ఇంకా రాలా. 4 వ్యక్తులు ఎవరైతే వాళ్ళ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన 3 వ్యక్తులు ఉన్నారో వారితో పాటు ఈ విజయవాడలో ఎన్నో సంవత్సరాల నుంచి పాలేరుతనం చేస్తున్న 6 సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తి 4 సమావేశమై, అంతకుముందు ఎలక్షన్లో నా ముందు ఒక ఆరోపణ ఉంది, ఈ కంపెనీ మీద ఒక ఆరోపణ చేశారు కూడా, అప్పుడు కూడా అదే ఆరోపణలో మళ్ళీ ఒక చిన్న లింకు తీసుకొచ్చి ఇక్కడ స్కామ్ డబ్బులు 3,600 కోట్లు చిన్ని దగ్గరికి వెళ్ళినాయి అని వారు చెప్పడం జరిగింది. నేను నిన్నే ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, కానీ దేశం వాళ్ళ యుద్ధ వాతావరణం నెలకొంది, వాళ్ళ మన రాజకీయాలు మాట్లాడటం ఏంటి అని చెప్పి పెట్టలేదు. కాబట్టి వాళ్ళు ఉదయం లేచి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో కూడా నేనేం కోరానంటే, బాబు జగన్ రెడ్డి గవర్నమెంట్లో స్కామ్ జరిగింది కాబట్టి 3,600 కోట్లు జరిగిన స్కామ్ గురించి నీకు గుర్తు లేదా? ఆ రోజు నువ్వు ఎంపీవా కాదా?
ఆ రోజు ఎంపీ అయితే మరి ఎందుకు మాట్లాడలేదు? నీకు ఎంత భాగం వచ్చింది? ఇసుకలో స్కామ్ జరిగింది, అది నీకు తెలుసు. నువ్వు భాగాలు తీసుకునే ఆ రోజు నువ్వు మాకు దగ్గర గూఢాచారిలాగా పనిచేసి అక్కడ వ్యక్తులకి సమాచారం అందించావు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా బెయిల్ విషయంలో ప్రతినిత్యం నీ ఫోను ఆ జగన్ రెడ్డి క్యాంపస్కి వెళ్ళిందని వాళ్ళ తెలుగుదేశం నాయకులకి, ప్రజలకి అందరికీ తెలుసు. ఆ 6 సంవత్సరాల్లో కూడా నీ గూఢాచారం ఏ విధంగా మొదలైందంటే, ఎక్కడ ఏం జరుగుతున్నా చీమ చిటుక్కుమన్న తెలుగుదేశంలో సమాచారం అందించటం. అంతేకాకుండా కాసులు అవినీతి సొమ్ముకు కక్కుర్తిపడి ఆ రోజు లిక్కర్ డబ్బుల్లో కానీ, మట్టి డబ్బుల్లో కానీ, లేకపోతే ఇసుక డబ్బుల్లో కానీ నీ షేరు అందరికీ తెలిసిందే. ఆ డబ్బులు వచ్చిన దానికి నీకు స్వామి భక్తితో ఈ కేసుని ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ మనీ ఇలాంటివి కూడా మొత్తం కూడా వివిధ కంపెనీలకి డిస్ట్రిబ్యూట్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అదే కదా నేను మాట్లాడేది కూడా. నేను మాట్లాడేది వేరే అయ్యే కంపెనీల పేర్లు అయ్యే, చదివింది ఇవే, నేను వేరేదేం చదవాలా. ఇవి ఎక్కడున్నా తేల్చమని అడుగుతున్నా. రెండోది ప్రధాన ఆరోపణ వేదది. మీరు ఎక్కడో ట్విట్టర్లో రాసి ధైర్యం లేకుండా జగన్ రెడ్డి లాగా, జగన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ మీట్కి రాడు, అదేవిధంగా ట్విట్టర్లో తప్పితే వీళ్ళందరూ సమీప సహచరులు కాబట్టి ఏదో మసిగొడ్డి వేయాలని నేను కోట్ల. నేను యాజ్ ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతి వారు, ఏబిఎన్ వారిని కోరుతున్నది అదే. ఈ కంపెనీలు ఎక్కడున్నాయి వాడి పేర్లు చెప్పండి. రాజకేశ్ రెడ్డి సంగతి వస్తే, రాజకేశ్ రెడ్డి సంగతి మొన్నే నేను సోషల్ మీడియా వేదికగా నేను బయటపెట్టాను. అవును, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీ. ఆ రోజు నా సైట్ పక్కన ఒక సైట్ రాజకేశ్ రెడ్డికి ఇప్పటికీ ఉన్నమాట నిజం. ఆ రోజు నా సైట్కి ఇది అడ్డు వస్తుంది కాబట్టి 2020-21 సంవత్సరంలో ఇద్దరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అనుకుని నేను కంపెనీ స్థాపించిన మాట నిజం. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్తో తిరుగుతున్నాడని తెలుసుకుని ఆ కంపెనీలో నా కుటుంబం భారీగా ఆర్థికంగా నష్టపోయినా ఆ రోజే వెంచర్ ఆపేసిన మాట నిజం. అందులో కూడా ఆర్కిటెక్ట్ ఫీజులు కూడా కట్టిన మాట నిజం. ఆ రోజే ఆపేసిన మాట నిజం. ఆన్ని పట్టుకుని ఇవాళ 3,600 కోట్లు నా దగ్గరికి వెళ్ళామని అడిగారు కాబట్టే 3,600 కోట్లు తేల్చాలి కాబట్టే నేను స్వచ్ఛందంగా నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. ఈ సిబిఐ ఎంక్వైరీ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ యొక్క అనుచరులకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ మాజీ ముఖ్యమంత్రి కింద నువ్వు కూడా కోరి యాక్సెప్ట్ చేయించు. నువ్వు నిజాయితీ పరుడు అయితే. నేను నిజాయితీ పరుని కాబట్టి నేను ఏది కూడా ధైర్యంగా ఆ రోజు జరిగిన సంగతి చెప్పాను. నేను ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చానో, రాబోతున్నాను, ఏ రోజైతే నాకు రాజకేశ్ రెడ్డి గురించి తెలుసో, నేను 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం అభిమాని కింద, తెలుగుదేశం కార్యకర్త కింద, కరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడి కింద మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రాజకీయ భిక్ష అయిన ఈ ఎంపీకే, అంతేకాకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజలకు సమాధానం చెప్పాలనే ఆ రోజు నేను ట్విట్టర్లో పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్. దాన్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసినా తెలుస్తుంది. కాబట్టి వారు ఆరోపించిన కంపెనీలన్నింటినీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అన్నా చేయండి, లేకపోతే 3,600 కోట్లు మనీ లాండరింగ్ జరిగితే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి దీన్ని నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే దాని మీద వస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ అయినా చేయించాలని చెప్పి కూడా ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మద్యం మీద ఏదైతే ఆరోపణ చేశారో దాని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని కూడా కేశినేని శివనాథ్ అభిప్రాయం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.